వాళ్ళ ఇంజురీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకు ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళకు వచ్చి ఏడుస్తున్నారు ఇక్కడ పేషెంట్స్, ఎవరు లేరు. ఎట్లా ఇది 24 hours అన్నప్పుడు ఉండాలి కదమ్మా. నువ్వు అది కాదమ్మా, సిసి అదంతా కాదు. 24 hours అని చెప్పారు డిఎంహెచ్ఓ గారు. 24 hours అన్నప్పుడు ఇలా ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దా? ఇప్పుడు ఎవరు లేరు, ప్రెమిసెస్లో ఎవరు లేరు, లైట్లు అన్నీ వేసి ఉన్నాయి, దర్వాజాలు కూడా తెరిచి ఉన్నాయి. ఎట్లా ఇది అంటున్నాను, ఏంది ఇది వ్యవస్థ, ఎక్కడ పోతుంది, ఏంది ఇక్కడ? పేషెంట్స్ ఉన్నది ఇక్కడ ఎవరు అట్లా కదమ్మా. 24 hours అంటే ఒకరు రావాలి, ఒకరు పోవాలి, అంతే కదా. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, అటెండర్ లేరు, ఎవరు లేరు. మేమంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఏం పేరమ్మా పేషెంట్? ఏం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, దాదాపూర్ నుంచి వచ్చింది. ఎవరు మంచి లేదమ్మా. మా కార్లు వచ్చారు. నువ్వు డాక్టర్ అమ్మా? రైతారు డాక్టర్ అమ్మా? ఎక్కడ ఉంటావు నువ్వు? అక్కడ అంటే సండే రోజు వర్క్ ఉండదా మీకు? ఏం చేయాలి అంటే మీరు ఉండరు కానీ మీరు నర్సెస్ వాళ్ళు ఉండాలి అంతేనా? మరి ఎవరు లేకుంటే ఇట్లా లైట్లన్నీ వేసి దర్వాజాలు తెరిచి పోతే ఇట్లా అంటున్నా. ఎవరైనా ఉండాలి కదా. తీసుకోమ్మా, రామ్మా. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే